అందరికీ నమస్కారం. ఈరోజు నేనున్న చీరాలలో ఉన్న సాయిబాబా ఆలయానికి వచ్చాను. ఈడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఆలయాన్ని చూపిస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోని శాంతిగా చూసి బాబా ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అసలు ఇక్కడికి వెళ్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే మనకి నిజంగా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా బాబా టెంపుల్కి వెళ్ళకపోతే బాబా టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఒక మొత్తం తిరిగింది. ఇక్కడ వచ్చేసి హోమగుండం చుట్టూ ఒక 3 రౌండ్లు 3 రౌండ్స్ ఆర్ 5 రౌండ్స్ వేస్తాము. తర్వాత వచ్చేసేసి ఫస్ట్ బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఇటు రావాలి. ఇంకోటి ఇక్కడ వచ్చేసి పల్లకి ఉంది చూడండి. బుధవారం నైట్ అంటే 9కి అలా బాబా పల్లకిని మోస్తారు. అందరూ లేడీస్కి ఇస్తారు, జెంట్స్కి కూడా ఇస్తారు ఛాన్స్. చూడండి, బాబా దర్శనం దగ్గర నుంచి మీకు చూపిస్తున్నా. మీరు చూసి మెల్లగా దర్శనం చేసుకుంటారని, మీ లైఫ్లో కూడా ఒక మిరాకిల్ జరగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసేసేయండి ఫ్రెండ్స్, బాబా దర్శనాన్ని దగ్గర దాకా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి పంతులు గారు పూజ చేస్తారు. అక్కడ దాకా ఏది వెళ్ళకుండా ఇక్కడ పూజ చేస్తారు. ఇక్కడ ప్రసాదాలు పెట్టి అందరికీ ఇస్తారు. అంటే ప్రసాదాలు తీసుకొస్తారు కదా చాలామంది బాబాకి. బుధవారం పూట చపాతీ అంటూ అలానే కోవా స్వీట్స్ అంటూ అలా తీసుకొస్తారు కదా, అవి తీసుకొచ్చి ఇక్కడ పెడతారండి. తీసుకొచ్చి పెట్టినవి పూజ చేసి ఇస్తారు. తర్వాత ఇటువైపు వచ్చేసి వినాయకుడు ఉంటారు. వినాయకుడు ఈ దేవుడు ఉంటారు. వీళ్ళిద్దరు కూడా దర్శనం చేసుకుంటారు. అటు అయిన తర్వాత ఇటు వస్తారు. ఇటు కూడా 3 చుట్టూలు కానీ 5 కానీ రౌండ్స్ వేసి నెక్స్ట్ దండం పెట్టేసుకొని ఇంకా బ్యాక్ వెళ్ళిపోతాము. బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ మీకు చూపించాను కదండి, ఇదిగోండి ఇక్కడ కూడా చూసేసేయండి. మొత్తం ఇక్కడ ఇచ్చి కొబ్బరికాయ కొడతారు. పైన మెట్లు చూసేసారు. ఇదిగో ఇక్కడ వినాయకుడిని, ఇక్కడ దీపాలు కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. పైకి వచ్చేసి మెట్లు, పైన కళ్యాణ మండపం కూడా ఉంటుంది. ఎవరైనా బుక్ చేసుకుంటారా అంటే బుక్ చేసుకొని పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అట్లా వాడుతూ ఉంటారు. ఇక్కడి నుంచి సాయిబాబా మొహంలో చూసి సాయిబాబాను చూసి అద్దంలో నుంచి కోరుకున్నామంటే అవుతుంది అంటారు. ఎదురొచ్చేసి ఆంజనేయ స్వామి చూసేసేయండి. ఆంజనేయ స్వామిని కూడా చూపించేస్తున్నాను. చివరిలో ఆంజనేయ స్వామిది కూడా మీకు క్లారిటీగా వీడియో చూపిస్తాను. సాయిబాబా ఎదురే ఉంటారు ఆంజనేయ స్వామి. చాలా అంటే చాలా మహిమ గల స్వామి. ఆ స్వామి గురించి కూడా చెప్పేస్తాను. ముందు సాయిబాబా గురించి అయిన తర్వాత మనము ఆంజనేయ స్వామి గురించి మాట్లాడేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ బుక్ కనపడుతుంది కదా, ఈ బుక్ నుంచి పట్టుకొని మనసులో కోరుకొని ఈ అమ్మాయి తిరుగుతుంది చూడండి. ఇట్లా 101 సార్లు అలా అని చెప్పి తిరుగుతూ ఉంటారు. మర్చిపోతారు ఏమో అని చెప్పేసి ఒక పేపర్ ఇచ్చి ఆ పేపర్ మీద టిక్స్ కొట్టుకుంటూ రౌండ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసేసి పంతులు గారు పూజ చేస్తారు. అక్కడ దాకా వెళ్ళకోకుండా, కానీ దర్శనానికి వెళ్ళనిస్తారు. స్వామివారి పాదాలు పట్టుకొని మనం దర్శనం చేసుకోవచ్చు. ఎంత బాగుంటుంది అంటే మాటల్లో చెప్పలేను నేనైతే. మీరు కూడా కుదిరితే ఒకసారి చీరాల వస్తే మాత్రం చీరాల దాకా కూడా అవసరం, చీరాల పేరాల సెంటర్లో దిగి కొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడే సాయిబాబా టెంపుల్ ఉండిద్ది. అక్కడ శివాలయం పక్కనే ఎడం చేతి వైపు ఉంటుంది మనకి కొంచెం సాయిబాబా టెంపుల్. అక్కడ బోర్డు కూడా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉండిద్దండి. ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి. నాకైతే నేను ఎప్పుడు చీరాల వెళ్ళిన అమ్మ వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళి ఖచ్చితంగా నేను దర్శనం చేసుకుంటాను నాకు కుదిరినంత మట్టికి. ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళింది మా మదర్, నేను, మా బాబు వెళ్ళాము. దర్శనం చేసుకున్నాము. ఎంత చక్కగా ఉంది అంటే నేను మాటల్లో చెప్పలేను. మళ్ళీ చూసేసేయండి. దగ్గర నుంచి మీకు దర్శనం చూపించేస్తాను సాయిబాబా టెంపుల్ది. చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఈ సాయిబాబాని అక్కడ పెట్టి కూడా చానాళ్ళు అంటే మా నాన్నమ్మ వాళ్ళ కాలం అప్పుడు గుడి. అది ఒక మాటలో చెప్పాలి అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ
ఒకళ్ళు ఉంటారు మేడం సాయి స్కూల్ అని నేను చదువుకున్న స్కూల్ అది. ఆ స్కూల్ మేడం ప్రతీదీ సాయిబాబాకి ఇప్పుడు అదంతా చుట్టూరు ఉన్నది వెండే. ఆ మొత్తం చుట్టూరు ఉన్నది వెండి. ఆ కిరీటం వెండిది. అలానే మేడం ప్రతిసారి ఏదో ఒకటి చేపిస్తూనే ఉండిద్ది సాయిబాబాకి. ఇదిగోండి ఆంజనేయ స్వామి చెప్పేసాను కదా! ఈ ఆంజనేయ స్వామి కూడా చాలా పవర్‌ఫుల్లు. ఎవరికైనా హెల్త్ బాగోకుండా చూపించుకుంటే అంత